దీపు అమ్మ తీసుకెళ్ళాక మంచిది. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నీ పాడేదన్ కొనియాడేదన్ నీ పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. హల్లెలూయా. ఈ సమయంలో కల్పన ఒక చిన్న పాట పాడితే ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత బెంజమిన్ బాబు గారు కూడా మన మధ్యకి వచ్చారు. వారు కూడా ఒక చక్కని పాట పాడతారు. प्रभु यीशु नाममे शरणं दिनमेल्ला चेसेदा स्मरणं प्रभु यीशु नाममे शरणं दिनमेल्ला चेसेदा स्मरणं हृदयात्मतो गृहध्यानमे पलिकिंचे पेदविनि सुरालापं प्रभु यीशु नाममे शरणं दिनमेल्ला चेसे
సదా స్మరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్లా చేసెదా స్మరణం కనుల పండుగ కనబడే నాదుడు వేణులా విందుగా వినబడే నాదం కనుల పండుగ కనబడే నాదుడు వేణులా విందుగా వినబడే నాదం ప్రియముగా నాలో కురిపించినగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జయము ప్రగతం ప్రభునామం ప్రభు యేసు నామమే శరణం దినమెల్లా చేసెద స్మరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్లా చేసెద స్మరణం నీకు ముందుగా నడిచిన నేనని నీతి బంధువై నడిపిన యేసు నీకు ముందుగా నడిచిన నేనని నీతి బంధువై నడిపిన యేసు మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసే శరణం శరణం శుభచరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్లా చేసెద స్మరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్లా చేసెద స్మరణం హృదయాత్మతో గృహత్యాగమే పలికించే పెదవిని స్వరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్లా చేసెద స్మరణం చాలా మంచిది. ఈ సమయంలో సోదరులు బెంజమిన్ బాబు గారు ఇక్కడ రండి బాబు గారు. అది ఆపమ్మా ఆకటోలా
ప్రైజ్ ది లార్డ్. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, పాపాల సంద్రమందున పయనించు వేళలో పాపాల మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు యేసయ్యా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి కరుణించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందు
ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, జీవాధిపతి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి యొక్క పరిశుద్ధ దినమున తండ్రి, ఈ పునరుద్ధాన దినములో ప్రభువా మేమందరం చేరి ప్రభువా చిన్న మందగా చేరి మీ కృపలో తండ్రి మమ్మల్ని ప్రభువా అయా కాచి భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఘనమైన రాజా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, వేల్పులలో మీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా? పూజ్యులలో మీకంటే ఘనమైన దేవుడు ఎవరున్నారు ప్రభువా? ఆకాశాన్ని భూమిని సర్వలోకము సృజించిన సృష్టికర్త త్రియేక దేవా, అద్వితీయుడా, సత్యమనే దేవుడా, నిత్యమనే దేవుడా, నిరతము పూజారుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కృపగలిగిన మా గొప్ప దేవుడా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్నటువంటి మమ్మలను ప్రభువా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మీరు గావించిన మరణ పునరుద్ధానాలను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు మాకిచ్చారు ప్రభువా. అందులో బట్టి మేమేమిచ్చి మీ రుణాన్ని తీర్చగలం రాజా. ఎల్లవేళలా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా మా రక్షణ పాత్రను చేత బుచ్చుకుని ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారులాగా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. కృప చూపించండి, దయ చూపించండి పరిశుద్ధుడా. ఈ సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా సంఘ కాపరిని ప్రభువా మీ కృప మహదైశ్వర్యాన్ని ప్రభువా తన పట్ల కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మేమేమి చేసినా తండ్రి కేవలము మీకే మహిమ ప్రభు యేసుక్రీస్తు నామములో మీకే ఘనత వచ్చేలాగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా వాక్యం చదివిన, వాక్య ధ్యానం చేసిన, ప్రార్థించిన, మేమేమి చేసినా ప్రభువా మీ కృపలో తండ్రి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. కనబడినటువంటి సాతాను శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి నజరేడైన యేసు నామములో బంధించి మీ కృపలో తండ్రి చక్కగాను మర్యాదగాను కూడికను జరిగించి ప్రభువా మీ కృప బాహుళ్యాన్ని ప్రతి ఒక్కరి పట్ల కుమ్మరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే సమర్పిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో అతి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు గారు. చాలా సంవత్సరాల తర్వాత ఇలాగా మనతో కలిసి దేవుని సహవాసం కలిగి ఉండటానికి బావగారికి దేవుడు కృపను అనుగ్రహించాడు. బావగారి కుటుంబ నిమిత్తం, అలాగే ఈశ్వరక్క నిమిత్తం, వారికి ఇచ్చిన ఏకైక కుమార్తె షైని నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. చక్కని చదువులో ముందుకు కొనసాగుతుంది. అంత మాత్రమే కాకుండా నాకు మరి సంతోషకరమైన విషయం ఏంటంటే కోటేశ్వరుని కూడా ప్రభు పాసల్ని కనిపిస్తున్నాడు. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్న అబౌట్ యూ. ఎందుని బట్టి అంటే అన్నయ్యని ఇలాగ దేవుని పాసంలో చూస్తామని నేను అనుకోలేదు. సో అన్నయ్య జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. చక్కని కుమారుణ్ణి దేవుడిచ్చాడు, చక్కని ఉద్యోగాలు కొనసాగటానికి. ఇటీవల ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కృప చూపాడు, ఎంతో దయ చూపాడు. ఆ దేవుడు కృపలో ముందు కొనసాగుతున్నాడు. మీ అందరికీ తెలుసో తెలీదో, గత 10 సంవత్సరాల నుంచి యెహోవానేసి గ్రూపులో కిషోర్ అని చెప్పేసి ఒక వాగ్దానం పంపిస్తారు. చాలామంది అడిగారు. నేను ఆ వాగ్దానం చూసి ఉదయాన్నే మా పనులు మేము చేసుకుంటామని చెప్పేసి. సో అది అన్నయ్య పంపించేది. ప్రతిరోజు ఉదయాన్నే తప్పకుండా మరువకుండా ఒక గ్రూప్లో ఒక చక్కని వాగ్దానాన్ని పెడతాడు. సో థ్యాంక్ యూ అన్నయ్య. ఆ సంఘం తరపున ఉదయం గారి మీద కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో కొద్ది నిమిషాల సేపు మన మధ్యన తమ్ముడు జాన్ కొద్ది నిమిషాల సేపు వాక్య పరిచయం చేస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మనం కొద్ది వారాల నుంచి
విత్తుమాని యొక్క ఉపమానం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యంలోనికి రండి, చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 2వ వచన భాగం నుంచి మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి, కొద్ది నిమిషాలు. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోవును. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క విత్తువాని యొక్క ఉపమాన భావం చెప్పిన తరువాత వారికి అర్థం కాలేదు. వారికి అర్థం కానప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఉన్నప్పుడు దాని భావాన్ని అడుగుతారు. అయ్యా చెప్పావు కదా, దాని భావం ఏంటో చెప్పమనంటే యేసు ప్రభువారు ఇలాగా వివరిస్తారు. అదే అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్కన నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు, కానీ ఐహిక విచారములు, ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించిన వారని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ యొక్క విత్తుమాని యొక్క ఉపమానం యొక్క సారాంశం ఏంటంటే, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఆ దేశం నలుమూల నుంచి ప్రపంచ నలుమూల నుంచి ఇంకొక మూలకి వెళ్ళినా మనుషుల యొక్క హృదయ పరిస్థితులు 4 రకాలుగా ఉంటాయి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పోల్చడం అనేది జరిగింది. దానిని అర్థమవడానికి ఎలాగ చెప్పాడంటే, హృదయాన్ని ఒక పొలము యొక్క నేలతో పోల్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అమ్మా, మనం కొన్ని వారాల నుంచి చెప్పుకుంటున్నాం కదా, 4 రకాల నేలల గురించి చెప్పాను. అందులో మొదటి రకపు నేల ఏంటి చెప్పండి? ఏ నేల? 4 దగ్గర 4 వారాల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రకపు నేల ఏంటంటే త్రోవ ప్రక్కన నేల. మనం ఒకసారి అది ఇస్తాం. మొదటి రకపు నేల ఏంటంటే ఏమండి, అది త్రోవ ప్రక్కన నేల. జాగ్రత్తగా చూడండి, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది మీకు కనిపిస్తుంది కదా. ఈ హృదయము మానవుని యొక్క హృదయం, అనగా మన యొక్క హృదయం. ఈ మొదటి రకపు నేలలో ఉన్నవారు ఎవరనంటే చూడండి, ఈ విత్తువాడు అనగా దేవుని సేవకుడు, ఎవరైతే దేవుని వాక్యాన్ని విత్తుతా ఉన్నారో
ఈ పొలంలో విత్తగానే కొన్ని విత్తనములు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడంటే కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడినాయి అంట. ఇదిగో ఈ నేల త్రోవ ప్రక్కన అనగా కఠినమైనటువంటి నేల అన్నమాట. ఈ త్రోవ ప్రక్కన పడిన వెంటనే ఆకాశ పక్షులు, ఇదిగో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ పక్షులు, ఆకాశ పక్షులు వచ్చి ఈ త్రోవ ప్రక్కన ఎప్పుడైతే విత్తనము విత్తిన వెంటనే అవి వచ్చి ఏం చేస్తాయంటే మింగేసి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి వాక్యాన్ని. దీని అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సేవకులు ఎవరైతే వాక్యాన్ని విత్తుతా ఉన్నారో మొదటి రకపు నేల అంటే ఈ త్రోవ ప్రక్కన నేల లాంటి మనస్తత్వం కలిగినటువంటి, హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎంత వాక్యం విన్నా వారు ఇక్కడ వరకే ఉంటారు. కానీ ఈ గేటు దాటి బయటికి వెళ్ళంగానే ఆ వాక్యాన్ని ఏం చేస్తుందంటే సాతాను వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. వీరి యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంటుందంటే వీరు ఆచార వ్యవహారాలను పాటించేవారు లెక్క. అందుకనే వీరి హృదయములో ఈ వాక్యం అనేది ఫలించదు, సాతాను వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. చూడండి, ఇది హృదయము. ఈ హృదయం బయట ఏముంది? బైబిల్ ఉంది. ఈ హృదయం బయట ఏముంది? సిలువ ఉంది. ఈ హృదయం బయట ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. ఈ హృదయము బయట పరిశుద్ధాత్మ ఉంటాడు, హృదయం బయట సిలువ ఉంటుంది, హృదయం బయట వాక్యం ఉంటుంది. కాబట్టి ఎంత వాక్యము విత్తినా వీళ్ళు హృదయములో వాక్యం అనేది ఫలించదు. వీరు వస్తారు వెళతారు, ఆచార కార్యక్రమాలకు వరకే వీరు ఉంటారు, కానీ వీరి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది మొదటి రకపు నేల మనం ధ్యానించుకున్నాం. రెండవ రకపు నేల ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, విత్తువాడు వాక్యాన్ని విత్తుతూ ఉంటాడు. విత్తంగానే ఈ విత్తనములు వెంటనే మొలుస్తాయంట, వెంటనే మొలుస్తాయి. కానీ ఎండ తగిలిన వెంటనే లోపల, ఈ పొలము లోపల కొన్ని రాళ్ళు ఉంటాయి. విత్తనము విత్తంగానే మొక్క మొలుస్తుంది. ఈ మొక్క పైకి బాగా నూరంతులుగా ఎదగాలంటే దాని యొక్క వేరు ఏమవ్వాలి? లోపలికి తన్నాలి. లోపలికి తన్నకపోతే ఏమవుతుందంటే ఎండ వచ్చిన వెంటనే ఆ యొక్క చెట్టు ఏం చేస్తుందంటే వెంటనే ఎండిపోవును. వీరు ఎటువంటి వారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చెప్పినప్పుడు వీరు వింటారు, కానీ వాక్యము నిమిత్తం శ్రమ అయినను, వాక్య నిమిత్తం హింస అయినను రాగానే వీరేం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇది రెండవ రకపు నేల కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వీరి లోపల యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, వీరు హృదయము పాపపు యొక్క రాళ్లతో నింపబడి ఉంది. వీళ్ళ హృదయం, ఆ పొలం దున్నేటటువంటి ఆ యొక్క రైతు ఆ పొలాన్ని ఏ విధంగా అయితే దున్ని ఆ పొలంలో ఉన్నటువంటి రాళ్లను తీసి బయట పారవేసి విత్తనము విత్తి ఎలాగైతే ఫలాలు పొందుతాడో, మనం ఫలించాలి అని అంటే మన హృదయం లోపల కొన్ని పాపపు రాళ్ళు ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలోనికి రండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వాక్య భాగం. మార్కు సువార్త 7వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదు గాని చెయ్యజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ ప్రవేశించే బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల హృదయములో, మనుషుని యొక్క హృదయం యొక్క పాపపు యొక్క పరిస్థితి గురించి, వారి హృదయములో నింపబడి ఉన్నటువంటి పాపపు రాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నొక్కి వక్కానిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి చాలా మంది పరిసయ్యులు
సద్దూకాయిలు వచ్చి వారి యొక్క శిష్యులతో అంటున్నారు, అయ్యా మీ శిష్యులు ఉన్నారు, వారు భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవట్లేదు, అపవిత్రులు అవరా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు. మనం ఏదన్నా ఆహారం తీసుకున్నాం అనుకో, అది బయట నుంచి లోపలికి వెళ్తుంది, అరిగిపోతుంది, తర్వాత బహిర్భూమిలో కలిసిపోతుంది. దాని వలన అపవిత్రత రాదు. కానీ మనుష్యుల హృదయములో నుండి ఒక సామెత ఉంటుంది, పొల్యూటెడ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూసెస్ పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ హార్ట్ ప్రొడ్యూసెస్ ఈవిల్ థాట్స్. ఏ విధంగా అయితే విషపూరితమైనటువంటి ఓటలు విషపూరితమైనటువంటి వాటర్ని ప్రొడ్యూస్ ఇస్తుందో, విషపూరితమైనటువంటి హృదయం ఏం చేస్తుందంటే విషపూరితమైనటువంటి ఆలోచనల్ని, ఈవిల్ థాట్స్ని బయటికి తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిసయ్యులు సద్దూకయ్యులు వారి యొక్క పరిస్థితి, వారి యొక్క ఉద్దేశం ఎలాగుందంటే, వారు బయట ఆచార వ్యవహారాల్లో మునిగిపోయారు, కానీ వారి యొక్క హృదయ పరిస్థితిని గురించి వారు ఎప్పుడూ ఆలోచించుకోలేదన్నమాట. అది యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క హృదయ పరిస్థితిని బయట పెట్టాలని ఇక్కడ ఆయన ఈ మాట గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ వచ్చినప్పుడు చర్చికి మనం సున్నాలేస్తాం, దానివల్ల మన హృదయము పవిత్రపరచబడదు. జనవరి 1కి నేను ఒక బియ్యం బస్తా ఇస్తానంటాం, కొంతమంది చికెన్ ఇస్తారు, కొంతమంది స్పీకర్లు ఇస్తారు, కొంతమంది పరిచర్యకి చాలా వారు ఇస్తారు, కొంతమంది మందిరానికి వస్తారు, కొంతమందికి రారు. వారు ఏమని అనుకుంటారంటే, నేను దేవుని సేవ కొరకు ఎంతో చేశాను అని అనుకుంటారు, కానీ వారి యొక్క హృదయ పరిస్థితి ఎలాగ ఉన్నది అని ఆలోచించుకోరు. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నొక్కి వక్కానిస్తూ హృదయము, జెర్మియా గ్రంథంలో ఉంటుంది 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, హృదయము మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, దానిని గ్రహించువారు ఎవరు? మనిషిని అపవిత్రపరిచేది, మనిషిని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్లకుండా అడ్డుపడేది ఏంటనంటే పాప స్వభావమైనటువంటి హృదయమే. ఈ హృదయంలో నుండే పాపము బయటికి వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఈ 2వ రకపు నేల చూడండి, ఇక్కడ ఇది హృదయం. ఈ హృదయము బయటే ఏముందంటే వాక్యం ఉంది, సిలువ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. హృదయం లోపల లేదు, హృదయం బయటే ఉంది. విత్తువాడు విత్తనములు విత్తాడు, ఇదిగో ఈ చెట్లు మొలిచినాయి, కానీ ఈ నేల లోపల ఏమున్నాయంటే రాళ్ళు ఉన్నాయి. గమనించారా మీరు? ఈ రాళ్ళు ఏం చేసినాయి అంటే ఈ చెట్టుని పైకి ఎదగకుండా ఈ రాళ్ళు ఏం చేసినాయి అంటే ఆపివేసినాయి. ఎండ రాంగాల్ని ఈ చెట్లు వాడిపోయి చచ్చిపోతాయి. ఈ లోపల హృదయం లోపల బయట పొలంలో మామూలు రాళ్ళు ఉంటాయి, అవి తీసేస్తాము. ఏ విధంగా అయితే తీసేస్తామో మన హృదయం లోపల కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే పాపపు రాళ్ళు ఉన్నాయి, వాటిని మీరు తీసివేసుకోవాలి. ఇది 2వ రకపు నేల. రండి ఆ మాట చూద్దాం. 21వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మనుషుల హృదయంలో నుండి వచ్చేటి ఏంటమ్మా? ఇక్కడ రాయబడినటువంటి పాపాలు 13 రకాలైనటువంటి ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ సిన్ ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారనమాట. 13 రకాలైనటువంటి పాపపు రాళ్ళు నీ హృదయములో అవేం చేసినాయి అంటే
తిష్ట వేసుకొని కూర్చున్నట్టు కొంతమంది ఆ పాపపు రాళ్ళతో, కొంతమంది కొన్ని పాపాలతో ఏమండి బాధపడతా ఉంటారు. ఆ పాపపు రాళ్ళను ఎప్పుడైతే హృదయములో నుండి తీసివేస్తావో అప్పుడు మాత్రమే నువ్వేం చేస్తావంటే 3వ రకపు నేలలోనికి ప్రవేశం చేస్తావు. నీ హృదయంలో ఏమున్నాయంటే ఇక్కడ యేసు ప్రభు దురాలోచనలు ఉన్నాయని చెప్తున్నాడు, జారత్వములు ఉన్నాయని చెప్తున్నాడు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కృత్రిమము, చెడుతనము, లోభము, మత్సరము, కామ వికారము, దేవదూషణ, అహంభావమును, అవివేకమును ఉన్నాయి నీ హృదయంలో. మనము గత కొన్ని వారాల నుంచి ఈ 13 రకాల పాపపు రాళ్ళలో మనం తీసివేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో 2 పాపపు రాళ్ళ గురించే నేను మీకు వివరించాను. అదేంటంటే ఒకటి దొంగతనముల గురించి వివరించాను, 2 దేని గురించి వివరించానంటే దురాలోచనల గురించి వివరించాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 13 రకాల పాపాల గురించి చెప్తా మొదటిగా చెప్పబడినటువంటి పాపపు రాయి అది ఏదైనా ఉందంటే అది అనగా ఈవిల్ థాట్స్ అన్నమాట. ఈ 13 రకాల పాపములు నీ హృదయంలోనికి రావడానికి ద్వారం ఏంటంటే ఈ దురాలోచనలు, ఈవిల్ థాట్సే ప్రాముఖ్యమైనది అని మనం గత వారం వివరించుకున్నాము. కొన్ని రకాల పాపపు రాళ్ళ గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాము. నేను ఈరోజు ధ్యానం చేయాలనుకున్నటువంటి పాపపు రాళ్ళు ఏంటంటే ఏమండి, జారత్వములు, వ్యభిచారములు, కామ వికారము అనేటటువంటి పాపపు రాళ్ళ గురించి నేను ధ్యానం చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఏమండి, ఈ 3 రకాల ఈ పాపపు రాళ్ళు ఏంటంటే ఈ 3 ఒకే కోవకు చెందినవి అన్నమాట. ఈ 3 రకాల పాపములు ఏమండి ఒకే రకమైనటువంటి కోవకు చెందినవి. ఇవి గాని మన హృదయంలో ఉంటే, ఈ పాపాల్లో గాని మనం మునిగి తేలతా ఉన్నట్లయితే ఏమండి మనము 2వ రకపు నేలలో ఉన్నాము, మనం ఫలించని వారిగా ఉన్నాము, దాని అంతము ఏమండి నిత్య నరకము అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. ఆయన మొదటిగా నేను చెప్తున్నాను జారత్వములు, 2వదిగా వ్యభిచారములు, 3వదిగా ఏమండి కామ వికారములు. మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఈ ఈ ఫిజికల్ ఇమ్మోరటాలిటీ, ఈ సిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పాపములు ఏమండి వాక్య ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఇవి 3 రకాలుగా ఇవి ఉన్నాయి ఉన్నట్లుగా మనకి దేవుని వాక్యం చెప్తా ఉంది. మామూలుగా బైబిల్ ప్రకారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఏమండి సినాయి పర్వతం మీద మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరించకూడదు. ఏమండి వ్యభిచరించకూడదు అనగా నీ భార్యను తప్పితే ఏ పొరుగు స్త్రీతోనైనాను నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. ఇది వ్యభిచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ రోజుల్లో పడిపోతున్నటువంటి సేవకులు కూడా పడిపోతున్నటువంటి బహు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? అది వ్యభిచారము. మీరు గత కొన్ని రోజుల నుంచి మీరు చూసినట్లయితే న్యూస్ బాగా తరోగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భర్తను చంపివేసినటువంటి భార్య, ఏమండి భర్తను ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో పెట్టి కాంక్రీట్తో కప్పివేసినటువంటి భార్య, ఏమండి భార్యను చంపివేసి వారి యొక్క బాత్రూమ్ యొక్క సెప్టిక్ ట్యాంకులో పడవేసినటువంటి భర్త, పెళ్లి చేసుకొని రీసెంట్గా మణిపూర్లో మీకు తెలిసినటువంటి విషయమే, పెళ్లి చేసుకొని ఏమండి భర్తతో హనీమూన్కి వెళ్ళి ఏమండి అతని యొక్క ఏమండి ఆ ప్రియుడితో భర్తను చంపించి వేసి రౌడీలను పెట్టి ఏమీ తెలియనట్లుగా నటిస్తున్నటువంటి భార్య. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఏమండి అక్రమ సంబంధం, వ్యభిచారము. దీన్ని బైబిల్ దేవుని వాక్యము ఎంతో తీవ్రంగా ఖండిస్తుందన్నమాట. నీ భార్యను తప్పితే
నీ భర్తను తప్పితే ఇంక ఎవ్వరితో నువ్వు సంబంధం పెట్టుకున్నా అది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అది వ్యభిచారము. దాని వలన నువ్వు శిక్ష నీకు తప్పదు. బైబిల్లో చాలామంది మీరు చూసినట్లయితే లోతు తన కుమార్తెలతో వ్యభిచారం చేశాడు. ఏమండి, దావీదు ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాతో చేసిన తరువాత దేవుడు వారికి శిక్షను విధించాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కానీ జాగ్రత్తగా వినండి, ఏమండి, మనం కానీ ఇటువంటి అక్రమ కార్యకలాపాలలో మునిగిపోయినట్లయితే మనము రెండో రకపు నేలలోనే ఆగిపోయిన, మన హృదయము పాపముతో నిండిపోయినది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఫిజికల్, కానీ యేసుక్రీస్తు ప్రభువారు భక్తిలో కొంచెం డెప్త్గా తీసుకువెళుతూ కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు మీరు కానీ చూసుకున్నట్లయితే, చూడాల్సిన పని లేదు, నేను చెప్తాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడంటే, ఒక స్త్రీని మొహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమునందు ఆమెను వ్యభిచరించిన వాడు అగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు, మనం సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఎంత పరిశుద్ధుడంటే, ఏమండి, నీ కళ్ళల్లో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. నీ చూపుల్లో వ్యామోహం ఉండకూడదు. నువ్వు పరస్త్రీని, పరపురుషుణ్ణి నువ్వు పరిశుద్ధమైనటువంటి, ఏమండి, యథార్థమైనటువంటి కళ్ళతో నువ్వు చూడాలి. మోహం అనేది నీలో కనిపించకూడదు. ఇది కూడా, ఏమండి, ఒక వ్యభిచారంతోనే యేసుక్రీస్తు ప్రభువారు పోలిస్తూ ఉన్నాడు. సినిమా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సినిమా పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి, అశ్లీలమైనటువంటి చిత్రాలు చూసేవాళ్ళు, ఏమంటే చూడకూడనటువంటి దృశ్యాలు చూచేవారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారు వ్యభిచారులతో సంబంధం. హీరోయిన్స్, హీరోలు ఏం చేస్తారంటే డబ్బుల కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వారి శరీరాలను చూపించుకుంటూ దానికోసం మనం పాటు పడుతూ ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యు ఆర్ ద అడల్టరర్, యు ఆర్ ద ఫార్నికేటర్, నువ్వు కాముకత్వంతో నిండిపోయి ఉన్నావు అని దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, సెలవిస్తూ ఉంది, వ్యభిచారి అని సెలవిస్తుంది. ఇంకొక ప్రాముఖ్య, ఈ రెండు విషయాలు కాకుండా, ఏమండి, ఈ క్రైస్తవులు చేసేటటువంటి ఇంకొక రకమైనటువంటి వ్యభిచారం ఏంటంటే, అది ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం. ఇది చాలా ఘోరమైందనమాట. నీ దేవుడైనటువంటి ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది, నీ దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలంటే, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతో ఆరాధించాలి. ఇట్టి ఆరాధన ఆయనకు యోగ్యమైంది. ఎందుకని ఆరాధించాలంటే, ఆయన అద్వితీయ దేవుడు. ఏమండి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని కాకుండా నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది ఏమని సెలవిస్తుందంటే, అది ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారముతో దేవుడు పోలిస్తూ ఉన్నాడు. నీ హృదయములో కొన్ని విగ్రహాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారిని కాకుండా, ఏమండి, నువ్వు విగ్రహాలను పూజిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు పాపం చేసిన వాడితో లెక్క. ఇక్కడ ఎంతమంది, ఏమండి, వినాయక చవితికి నాకు తెలీదు, పలహారాలు తింటా, డ్యాన్సులు వేస్తా, తప్పట్లు కొడతా, వాటిలో లోక సంబంధమైనటువంటి ఆచారములలో మీరు ఎంతమంది పాలు పంపులు పొందారో నాకు తెలియదు. వారిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యు ఆర్ ద ఫార్నికేటర్. నువ్వు ఆత్మీయమైనటువంటి వ్యభిచారము చేస్తూ నన్ను సేవిస్తూ ఉన్నావు. ఇజ్రాయేలీల్ని యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో ఏమంటాడంటే, ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం కానీ, ఎహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం కానీ మీరు కానీ చూచినట్లయితే వారిని, ఇజ్రాయేలీల్ని వ్యభిచారులుగా పోల్చాడు.
ఏమండి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి రప్పిస్తా ఈ మార్గములో ఏమండి అహరోను దగ్గర వారు పోతబోసినటువంటి ఆ దూడను చేసుకున్నప్పుడు వారిని ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారముతో వాళ్ళని పోల్చాడు. హోషేయ గ్రంథంలో మీరు కానీ ప్రవక్తల కాలంలో కానీ మీరు వచ్చినప్పుడు విగ్రహారాధనను దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారముతో పోల్చాడు. హోషేయ భార్య అయినటువంటి గోమర్ను అవిశ్వాసిగా ఉండడము ఇజ్రాయేలీలకి దేవుని పట్ల ఉన్నటువంటి అవిశ్వాసానికి ప్రతీకగా దేవుడు ఏం చేశాడంటే వారిని పోల్చాడు. ఈరోజు నువ్వు వినాయకుడికో లేకపోతే ఇంకొకరికో నువ్వు మొక్కకపోవచ్చు, కానీ నీ హృదయంలో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ధనము అనేటటువంటి విగ్రహం ఉంది నీ హృదయంలో. ఏమండి నేను పేరు పొందాలి అనేటటువంటి విగ్రహం నీ హృదయంలో ఉందేమో నాకు తెలియదు. ప్రఖ్యాత, డబ్బు, ఆశ, ధనాశ, ధన మోహముతో నీ హృదయం నిండిపోయిందేమో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము దీన్ని ఏమని సెలవిస్తుందంటే, ఏమండి నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారములో నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావు. మొదటి ఆజ్ఞ ఏంటంటే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలమ్మా? నీ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు అబ్రహామును మీరు చూసుకున్నట్లయితే అబ్రహాముకి దేవుడు 99 సంవత్సరాల వయసులో 99 సంవత్సరాల వయసులో ఇస్సాకుని ఇచ్చిన తర్వాత అబ్రహాముని ఏమన్నాడంటే, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడైనటువంటి ఆ ఇస్సాకును నువ్వు మోరియా పర్వతం మీద బలియమన్నాడు. అయితే అబ్రహాము ఇస్సాకును బలిచ్చాడా? చెప్పండి, బలిచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇవ్వలా. బలి ఇవ్వలా. దేవుడు ఏం చేశాడంటే ఆపేశాడు. కానీ కొత్త నిబంధన గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ ఒక చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. చాలా అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? ఏమండి విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడంట? ఎదలేమండి, అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడంట? బలిగా ఇచ్చేశాడు, అర్పించేశాడు అని రాశాడు. ఏమండి ఎందుకని ఈ మాట రాశాడంటే, అబ్రహాముకి ఇస్సాకు పుట్టిన తరువాత దేవుణ్ణి కంటే ఎక్కువగా అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఇస్సాకుని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఏం చేశాడంటే కబ్జా చేసేసాడు అన్నమాట. దేవుడు అబ్రహాంతో పరీక్ష పెట్టాడు. నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నువ్వు బలిమనగాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు మాటకు లోబడి విశ్వాసమును బట్టి మోరియా పర్వతం మీదకి 3 దినాల ప్రయాణములో ప్రతి క్షణము ఏమండి అబ్రహాం ఏం చేశాడంటే తన హృదయములో ఇస్సాకుని చంపుకుంటా వచ్చాడనమాట. 1వ దినాన్ని చంపుకుంటా వచ్చాడు, 2వ దినాన్ని చంపుకుంటా వచ్చాడు, 3వ దినాన్ని తన హృదయంలో చంపుకుంటా వచ్చి ఆఖరిగా ఇస్సాకుని ఏమండి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఫైనల్గా తన హృదయములో ఇస్సాకు ఇక లేడు, ఇస్సాకు ఇక చచ్చిపోయాడని తన హృదయంలో ఇస్సాకుని చంపిన తరువాతే ఇస్సాకు మీదకి దేవుడు ఏం చేశాడంటే కత్తినెత్తాడు. ఇస్సాకు మీదకి అబ్రహాం ఏం చేశాడంటే తన యొక్క కత్తిని ఎత్తి చంపడానికి సిద్ధమైనప్పుడు దేవుడు ఆపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అబ్రహామా నీకు ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నువ్వు వెనుతీయలేదు గనుక విశ్వాసమును బట్టి నీవు నాకు బలిచ్చేసినట్టే లెక్క. ఏమండి ముందు హృదయంలో చంపాడు, తర్వాత ఫిజికల్గా చంపడానికి సిద్ధపడ్డాడు. ఇంకా నువ్వు బలిచ్చేసినట్లే. దేవునికి మనం ఇచ్చేటటువంటి ప్రథమ స్థానం ఎవరు ఆక్రమించినా దేవుడు దానిని ఒప్పుకోడు. నువ్వు దేవుణ్ణి మొదటిగా ప్రేమించాలి.
నువ్వు దేవుణ్ణి ప్రాముఖ్యంగా ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే భార్యని ఎలాగ ప్రేమించాలో యేసు ప్రభు నీకు నేర్పిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రప్రథమంగా ప్రేమించడం నువ్వు నేర్చుకుంటే నీ కుమారుణ్ణి ఎలాగ ప్రేమించాలో ఆయన నేర్పిస్తాడు నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే నువ్వు భర్తని ఎలాగ ప్రేమించాలో, అత్తని ఎలాగ ప్రేమించాలో, కోడల్ని ఎలాగ ప్రేమించాలో, కుటుంబాన్ని ఎలాగ కట్టుకోవాలో యేసుక్రీస్తు ప్రభువారు నీకు నేర్పిస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడంట? ఆయన అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. చాలామంది ఏమండి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆదివారపు ఆరాధనలు మీరు మానేస్తూ ఉన్నప్పుడు మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నట్టేనా? క్రమంగా సమయానికి మనం ఆరాధనలో 11 గంటల కంటే ఆరాధనలో పాలు పంపులు క్రమంగా సమయానికి మనం పాలు పంపులు పొందనప్పుడు మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నట్టేనా లెక్క? ఆరాధన అవ్వకముందే సగం మధ్యలో వెళ్ళిపోతూ ఉంటే మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నట్టేనా లెక్క? నీ హృదయములో విగ్రహములు ఏమున్నాయి? దేవుడికి తప్ప ఇతరత్ర నువ్వు దేనికి ఇచ్చినా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడో తెలుసా? అది వ్యభిచారముతో సమానము. ఇంకా చూద్దాం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి, నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగం. ఎవరైనా చదువు. వ్యభిచారిణులారా చదువన్నా. వ్యభిచారిణులారా, ఇక్కడ చూడు ఎంత ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఈ పత్రికలు కానీ మీరు చూసినట్లయితే ఎంత కఠినంగా వాక్యాన్ని బోధిస్తున్నాడండి. అసలు పరిసయ్యులు సద్యూకలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా ఒక సూచన క్రియ చేయమంటే వ్యభిచారిణులైనటువంటి ఈ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారని చెప్పి హెచ్చరిస్తాడనమాట. ఇక్కడ ఏమండి యాకోబు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తమ్ముడైనటువంటి యాకోబు ఈ పత్రికను రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే 4వ వచనంలో, వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకముతో స్నేహము చేసేవాడిని దేవుని వాక్యం ఏమని పలకరిస్తా ఉందంటే వారిని వ్యభిచారులతో సమానంగా సూచిస్తూ ఉంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనం కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి యోహాను 2వ అధ్యాయం 15-16 కానీ చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకముతో స్నేహము చేసేవాడిని, లోకములో ఉన్నదంతా ఏమున్నాయి? నేత్రాశ, ఏమండి పాపము. ఒక్కొక్క చోట ఇజ్రాయేలీలను అంటాడు, పాపము మానలేని కన్నులు కలవారా అంటాడు వాళ్ళని. మోయాబు స్త్రీలతో వ్యభిచరించినప్పుడు ఒక్క దినమునందే 25,000-30,000 మంది పిట్టలు రాలినట్లు రాలిపోతారు. ఈ లోక స్నేహము దేవునితో వైరవని మీరు ఎరగరా? మందిరానికి వస్తున్నారు, బలలో పాలి పంపులు పొందుతున్నారు, పాటలు పాడుతున్నారు, స్తుతి కీర్తనలు మీరు చేస్తున్నారు, కానీ మీ హృదయంలో నేత్రాశ పోవటం లేదు. మీ హృదయంలో శరీరాశ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లోక సంబంధమైన ఆచార వ్యవహారాలతో మునిగి తేలుతా ఉన్నారు.
మీరు వ్యభిచారులతో సమానం అని చెప్పి దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. వ్యభిచారునులారా, లోకముతో స్నేహము అది దేవునికి వైరము. లోకములో ఉన్నదంతయో కేవలము నేత్రాశ, కేవలము శరీరాశ, కేవలము జీవపు డంబము. నీ హృదయం ఎలాగుంది? లోకముతో స్నేహం చేస్తూ ఉందా? దేవునికి మించి నీ హృదయంలో విగ్రహాలు ఏం పెట్టుకున్నావు నాకు తెలియదు. నీ చూపులు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? యేసుక్రీస్తు ఆఖరికి నేను ముగిస్తాను. ఈ 2వ రకపు ఈ నేలలో పడినటువంటి విత్తనము ఫలించకుండా ఉండడానికి కారణం ఏంటంటే నీ హృదయములో ఉన్నటువంటి ఈ పాపపు రాళ్ళను నువ్వేం చేయాలంటే ఏరి పారవేసుకోవాలి. ఏరు నువ్వు పారవేసినప్పుడు ఏమండి, ఈ రాళ్ళు మొత్తం పారవేసినప్పుడు నువ్వు ఎలాగ తయారవుతావంటే 4వ రకపు నేల కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు తయారవుతావు. ఇది చూడండి, ఈ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ పాపపు రాళ్ళు ఉన్నాయా? లేవు. ఈ రాళ్ళన్నీ పోయినాయి. బైబిల్ ఎక్కడికి వచ్చిందో చూసారా? హృదయంలోనికి బైబిల్ వచ్చింది, హృదయంలోనికి సిలువ వచ్చింది, హృదయంలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ 3 వచ్చినప్పుడు సాతానుడు ఏం చేశాడంటే మన హృదయంలో అంటే బయటికి పారిపోయాడంట. మన హృదయంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు సేవకుడు విత్తినటువంటి విత్తనం చూడండి మంచిగా ఫలించి, చూడండి ఎంత మంచి ఫలాలు వచ్చినాయో. 30 60 100 వాడు ఫలించాడు. నీ హృదయంలో నువ్వు పాపపు రాళ్ళు తీసుకుంటే, అది దురాలోచనలైనా, అది దొంగతనములైనా, అవి వ్యభిచారములైనా, అవి కామ వికారములైనా, ఏమండి ఈ 5 గురించే మనం ధ్యానించాం. దేవుని చిత్తం అయితే తర్వాత కూడా మనం ధ్యానించుకుందాం. ఇవి ఎప్పుడైతే నువ్వు తీసివేసుకుంటావో నువ్వు భక్తిలో ఫలిస్తావు, నీ కుటుంబంలో ఫలిస్తావు, ఏమండి సమాజంలో ఫలిస్తావు, దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తావు. నువ్వు ఎలాగుంటావంటే అందరికీ ఏమండి ఓటలో కాలవ ఒడ్డున నాటబడినటువంటి వృక్షము ఏ విధంగా అయితే 100 ఫలిస్తుందో నువ్వు ఆ విధంగా ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ హృదయం ఎలాగో ఉందో నాకు తెలీదు ప్రియ సహోదరుడా, సహోదరి. నీ హృదయంలో ఏ రాళ్లతో నీ హృదయం నింపబడి ఉందో నాకు తెలియదు. దానికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈ రాళ్ళు నా హృదయంలో ఉండిపోయి బైబిల్ లేదు, బైబిల్ ధ్యానము లేదు, సిలువ లేదు, పరిశుద్ధత లేదు, వీటితో నీ హృదయం నింపబడలేదు. ఎప్పుడైతే వీటితో నీ హృదయం నింపబడుతుందో, దేవుని వాక్యముతో నీ హృదయం నింపబడుతుందో నువ్వు 100 ఫలిస్తావు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు నా ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి ఈ లోక స్నేహము, లోక ఆచారాలు, నేత్రాశ, శరీరాశ, జీవపడం, నీకంటే ఎక్కువగా ప్రేమించేది అది ఏది ఉన్నా నా హృదయంలోంచి నేను తీసివేసుకొని ప్రభువా నాయన మా ప్రయాణం అది పరలోక రాజ్యము, మా గమ్యము అది పరలోకము ప్రభువా. అందులో మేము ప్రవేశించడానికి మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తూ నీ కృపతో మమ్మల్ని నింపి నీ వాక్యము మా హృదయములో అయా మంచి నేలను పడినటువంటి విత్తనము వలె మా హృదయంలో ఉన్నటువంటి రాళ్లను తీసివేసుకొని 100 మేము ఫలించడానికి మీరు కృప చూపించాలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. చక్కని వాక్యాన్ని తమ్ముడు మనకి వివరించారు. మంచి నేలన పడిన విత్తనం వలె వాక్యం మనలో ఫలిస్తే, ఇప్పుడు తమ్ముడు చెప్పినటువంటి దేవునికి వ్యతిరేకమైన, వాక్య వ్యతిరేకమైన కార్యాలు మన జీవితంలో జరగకుండా వాక్యము ఫలిస్తుందని చాలా చక్కని వాక్యాన్ని దేవుడు ఆ తమ్ముడు ద్వారా మనకు అందించారు. ఈ లోకంలో మన మానవ సంబంధాలు సక్రమముగా ఉండాలంటే మొదట దేవునితో మనకున్న సంబంధం అనేది చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ఉండాలి. వాక్యాధార క్రైస్తవుడిగా నువ్వు బ్రతికితే,
వాక్యాన్ని పరమావధిగా ఎంచుకొని వాక్యపు పరిధిలో నువ్వు కానీ బ్రతకగలిగితే తప్పకుండా దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా ముందు కొనసాగుతావు అని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉండగా మాట్లాడిన మాటలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకా తమ్ముడు ఇంకా బహుబలంగా వాడబడేలాగున తమ్ముడి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొన్ని చిన్న ప్రకటనలు ఉన్నాయి, అయిపోయిన తర్వాత మనం ముగించుకున్నాం. అనారోగ్యతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రత్యేకంగా శ్రీదేవి అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. మా మామయ్య వాళ్ళ మిస్సెస్ ఆపరేషన్ చేసుకొని వచ్చింది. రేపు మళ్ళీ శనివారం రోజు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తున్నారు కనుక శ్రీదేవి అక్క నిమిత్తం ప్రార్థించండి. అలాగే శ్రీనన్ని నిమిత్తం కూడా ప్రార్థించండి. అలాగే చుక్కక్క నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే సోదరుడు శ్రీను సుశీలాంటి వాళ్ళ కుమార్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే చింతవరం చిన్నమ్మ మళ్ళీ సురదనమ్మ ఇద్దరు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు, వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ దినము ప్రియ సోదరి పోలమ్మక తన ఇంటికి స్లాబ్ వేయటానికి ప్రార్థన చేయించుకుంది ఇందాక కనుక స్లాబ్ నిమిత్తం కూడా ప్రార్థించమని కోరారు కనుక ఆ బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. అది మాత్రమే కాదు, వచ్చే శనివారం రోజు మనకు ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక మాత్రమే, ఉపవాస కూడిక కాదు. దయచేసి మీరు భోజనం చేయకుండా వచ్చి ఇబ్బంది పడద్దు. మరొక విధంగా అనుకోకుండా మీరు చక్కగా భోజనం అంటే ఫుల్గా తినేసి నిద్రపోవడానికి రాగకండి ఇక్కడికి. సో మీరు చక్కగా దేవుని ప్రార్థించడానికి శనివారం రోజు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇది ప్రత్యేకంగా మన మధ్యకు మనతో కలిసి సహవాసం కలిగి ఇంతసేపు తమ సమయాన్ని వెచ్చించి ప్రభు పాదసందులో ఉన్నటువంటి సోదరులు కోటేశ్వర అన్నయ్య గారికి అలాగే బెంజమిన్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున మరొక మారు తెలియజేస్తున్నాం. అలాగే సోదరి మాధురి కూడా చాలా దినాల తర్వాత మన మధ్యకు వచ్చింది, సోదరి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీ ప్రత్యేకమైన అవసరాలు ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఓకే, రాజేంద్ర బాబు గారికి జ్వరం అంట. ఇంకా ఓకే, చిన్న పాపకి కావ్య వాళ్ళ కుమార్తెకి జ్వరం. ఒకసారి జ్వరాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీరు తినే ఆహారం కూడా జాగ్రత్త తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తుంది. సాగరిక, ఓకే సాగరిక చైతన్య వాళ్ళ అమ్మాయి. సో పాప పేరు ఏం పేరు? ఒక రిత్యా సాగర్. ఓకే, చిన్న బిడ్డ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ బిడ్డ కూడా జ్వరంతో బాధపడుతుందండి. చిన్న బిడ్డలకు కూడా జ్వరాలు ఉన్నాయి కనుక అది మాత్రమే కాదు, కోమలక్క చాలా దినాల తర్వాత వచ్చింది, కొన్ని నెలల తర్వాత అనుకుంటా మేబీ. అక్క దయచేసి పోగొట్టుకోవద్దు దేవుని పాస్ అనేది. ఆయన విడిచి వెళితే మనం ఏం చేయలేం. ఆయన విడవకముందే మనం ఆయన విడవకుండా ఆయన పాసనలకు రావాలి. సో అక్క నిమిత్తం కూడా ప్రత్యేక ప్రార్థన యొక్క అవసరాల నిమిత్తం, అంటే తన ఉద్యోగ బాధ్యతల నిమిత్తం అక్కడ రాలేకపోతుంది. ప్రతిసారి కనిపించి చాలా బాధగా చెప్తుంది రాలేకపోతున్నానని. అయినా కూడా ప్రభు కోసం మనము కొద్దిగా వెసులుబాటు చేసుకుని ప్రభు పాసనికి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. గురువారం ప్రార్థన జరుగుతుంది, మంగళవారం ప్రార్థన జరుగుతుంది, శనివారం కూడా ప్రార్థన జరుగుతుంది, ప్రతిదినం 3 గంటల ప్రార్థన జరుగుతుంది కనుక ఆ ప్రార్థనలో ఖచ్చితంగా చేరావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అది మాత్రమే కాదు, మీ యొక్క కుటుంబాల నిమిత్తం ప్రతిరోజు 2 కుటుంబాల నిమిత్తము ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. వదిన చేస్తున్నారు కదా, 2 ఫ్యామిలీ నిమిత్తం అయిపోయినాయా? అయిపోతే మళ్ళీ ఇంకోసారి చేయండి, ఓకేనా? సో రేపు వారమే కాబట్టి ఈ వారం రోజులు మళ్ళీ చేయండి. కనుక ఇవి ప్రకటనలు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో ముందు కొనసాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనము ముగించుకొని వెళదాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపల నాయన, నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఈ దినము చక్కగా ఆరాధన క్రమంలో మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆరాధనలో చాలా చక్కని మాటలతోటి మమ్మల్ని బలపరిచారు. మీరు పూజార్హుడు అని, మహోన్నతుడేవని, చిరంజీవిగా మా మధ్య నివసించేటువంటి ఉన్నతుడు అని, మమ్మల్ని విడిపించేవాడవని, రక్షించేవాడవని, కనుకనే మీరు పూజార్హుడు అని చాలా అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తర్వాత సందేశము కూడా నీకు అయిష్టమైనగా మేము జీవించకూడదంటే నీతో అంటుకట్టబడిన అనుభవాలతోటి ఉండాలని, మంచి నేలలో పడిన వలె
వాక్యం మాలో ఫలించాలంటే నీ కోసం సాగేవారిగా మేము ఉండాలని చాలా చక్కని మాటలతోటి మమ్మల్ని బలపరిచారు. వినవాక్కని విడిచిపెట్టకుండా ఈ వారమంతయు నీ సమృద్ధితోటి మమ్మల్ని నింపండి. నీ కృపను మాకు తోడుగా ఉంచండి. మా పనుల్లో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో, మా యొక్క ప్రయాణాల్లో, మా సమస్తములో మీరు కృప చూపమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే దయ చూపండి ప్రభువా. ఎవరు ఏ ఆశతోటి, ఏ కోరికతోటి, ఏ కొదువుతోటి నీ పాద సందులో చేరారో యేసయ్య నామాన్ని బట్టి అట్టి వాటిని ప్రకటిస్తున్నాం ప్రభువా. అటు వాటిని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇతను ప్రత్యేకంగా అయ్యా మా మధ్యకు వచ్చినటువంటి కోటేశ్వరాన్ని గారి నిమిత్తము, అలాగే బావగారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ పాదసందులో కనిపించ నేటి కాలానికి మా హృదయ వాంఛ నెరవేర్చారు ప్రభా. అన్నయ్యకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన ఉద్యోగాలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఉన్నతంగా హెచ్చిస్తూ వస్తున్నారు. నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తానని అయ్యా నీ వాక్యం సెలవిస్తుండగా అయ్యా నేను ఘనపరుస్తున్నారు. అంత మాత్రమే మీరు కూడా ఘనపరుస్తూ ఇంకా బిడ్డల జీవితాలు ఉన్నతమైన కార్యాలు చేయండి ప్రభా. అయ్యా చిన్న బాబును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మనుషులదైన దేవునిదైన ఆ బిడ్డకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. బుద్ధి జ్ఞాన వివేచనలు ఆ బిడ్డకు దియ్యమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కోటేశ్వరరావు నీకే తొడుగునమ్మ ఆ బిడ్డ విషయంలో ఎలాంటి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారో అట్టి ఉద్దేశాలను యేసయ్య నామములో నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే బావగారిని కూడా అయ్యా ముందు నీ కోసం వాడుకుంటున్నారు ప్రభా. ఒక సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా చక్కని తలాంతులతోటి ఆ బిడ్డ ముందు కొనసాగుతుండగా మీరే కృప చూపండి, దయ చూపండి, కనికరించి కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ సక్కలు కూడా చేస్తున్న ఉద్యోగంలో ఇంకా ఉన్నతమైన స్థితి ఇవ్వని మేము ప్రార్థన చేస్తున్నాం. శైని చదువులో కూడా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇలాగా చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసలో దీవించి బలపరిచి ఈ వారమంతా ఈ కృపాక్షేమాలతో నింపి మరొక మారు ఇంతకంటే అత్యధికమైన సంతోషంతోటి సమాధానముతోటి నీ పాదసందులో చేరి మేము ఆనందించే విధంగా నీ సహాయం దయచేయమని ప్రత్యేకంగా అనారోగ్యత ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా సీదాకునితో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఒకసారి దర్శించండి. అయ్యా ఒకసారి దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు కృప చూపకపోతే మేమేమో పాటివారం ప్రభా. అయ్యా బిడ్డను దర్శించండి ప్రభా. మీ కార్యం నుంచేమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు కదా ప్రభా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మీ అని తెలియజేస్తున్నారయ్యా. మీ కార్యం చేయండి అయ్యా. ప్రతి రుగ్మతను తీసివేయండి ప్రభా. నీ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని నిలువెల్లా పోషించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే నిజమైన దేవుడని తెలుసుకునే విధంగా నీ అద్భుతమైన కార్యాన్ని అక్క ఈ విషయంలో జరిగించమని మేము ప్రార్థన చేస్తుండగా అక్కేనో అయ్యి ఇక్కడ చూసి మేము ఆనందించి నా దేవుడు గొప్ప కార్యం చేశారని చెప్పి అక్క ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే బిడ్డగా అక్కని కూడా తీర్చిదిద్దమని ఆరోగ్యపరచమని ముందు కొనసాగించమని ఈ వారమంతి కృపాక్షేమాలతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమతండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును యెహోవానిచ్చే ప్రార్థనా మందిరంలో చేరిన మనకును మన కుటుంబాలకును రాబో వారమంతా తోడయుండి కృపాక్షేమాలతో నింపి బలపరిచి వర్ధలింప చేయనుగాక. ఆమేన్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. కూడి ముగించబడింది. సెలవు తీసుకున్నాం. ప్రక్క వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.